విపరీత వేద అని ప్రతి రాశిలో కొన్ని కొన్ని రాశులకు చెప్తున్నారు. విపరీత వేద అంటే ఏంటి గురుగారు? అంటే వేద విపరీత వేద అని రెండు ఉంటాయండి. ఒక గ్రహం తను చక్కగా మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఆ రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఆ గ్రహానికి అడ్డు ఇంకొక గ్రహం వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా మంచి చేయాల్సిన గ్రహం మంచి చేయకుండా ఆగిపోతుంది. దీన్ని వేద అంటారు. వేద అంటే ఏంటంటే డిస్టర్బెన్స్. ఓకే, విపరీత వేద క్యాన్సిలేషన్ ఆఫ్ డిస్టర్బెన్స్ అంటే ఒక గ్రహం ఆల్రెడీ చెడు రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఈ చెడు రిజల్ట్ ఇచ్చేటప్పుడు వేరే ఇంకొక గ్రహం అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ గ్రహం చెడు చేస్తూ ఉన్నదానికి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అది విపరీత వేద అన్నారు. తర్వాత వేద అంటే డిస్టర్బెన్స్. ఒక గ్రహం ఆల్రెడీ మంచి రిజల్ట్ ఇస్తుంది, దీనికి మధ్యలో ఇంకొక గ్రహం వచ్చేసింది, ఆ మంచి రిజల్ట్ ఇవ్వకుండా ఆపేస్తుంది కాబట్టి అది వేద అంటే ఏదో మంచి కాపాడింది అంటుంటారు. ఇలాంటివేనా? ఇవేనండి. ఇవి కొంతమందికి బాగా వర్కౌట్ అవుతాయండి. బట్ కొంతమందికి ఇవి ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ అవుతాయి. అందుకని వాళ్ళ పర్సనల్ జాతకం చూస్తే మనకి చాలా క్లారిటీ వస్తుంది. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, ఏమండి ఇది గోచారం బట్టి ఎలా ఉంటుంది ఏంటంటే, గోచారం అనేది మనకి డెలివరీ బాయ్స్ లాగా. మనకి ఐటమ్ ఆర్డర్ పెడితే మన ఇంటికి వచ్చి డెలివరీ చేస్తూ ఉంటారు. ఐటమ్ ఆర్డర్ పెట్టలేదనుకోండి, చాలామంది డెలివరీ బాయ్స్ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు డెలివరీ చేయరు, ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టలేదు కాబట్టి. అలానే జన్మ జాతకంలో మనకు తెలుస్తుంది ఆ యోగం ఉందా లేదా, ఉద్యోగ యోగం ఉందా లేదా, లేకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ యోగం ఉందా. ఆ యోగం ఉన్నప్పుడు ఇవి టయానికి ఈ గోచారం ప్లానెట్స్ ఆన్ ది స్పా మనకి డెలివరీ ఐటమ్ డెలివరీ చేసినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందుకని ఇవి చేసేటప్పుడు వేద విపరీత వేద అంటారు. ఒక ఐటమ్ ఏదైనా వస్తూ ఉన్నప్పుడు టయానికి మనం డోర్ వేస్తుంది అనుకోండి, ఆ ఐటమ్ డెలివరీ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో విపరీత వేద అంటే ఏంటి, అసలు మనం ఆ ఐటమ్ ఆర్డరే పెట్టలేదు, అవును, కానీ పక్కింటి వాళ్ళదో ఎవరిదో మన ఇంటికి వచ్చేది. ఇది విపరీత వేద అంటారు అనమాట. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ని క్యాన్సిలైజేషన్ చేయడం,